నాయనో, ఏంటిది? రాత్రి వచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడు అది నన్ను చూస్తే పేక పిసికేస్తుందేమో. నేను దాన్ని చూస్తే గుండెకి చస్తానేమో. చూడకపోవడం బెటర్. అమ్మో, మోహిని, మోహిని, నువ్వింట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా దెయ్యాలను చూసి భయపడేంత పిరికివాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చి ఉంచుంటున్నా. అమ్ము, ఇదిగో నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో అబ్బా, మరదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. సాయంకాలం 5ంటికి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా, అబ్బా కంగారులో. ఓహో, ఇక్కడ లేదు. కార్లో కూడా లేదే సీడీ. ఇదిగో ఎక్కడ ఉంది అమ్మాయి. దెయ్యం సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. సూర్యకాంతం, అంతా వెతకండి. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. కమ్ ఆన్, లెట్స్ గో. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే, నేనెవరో చెప్పండి. దానికి అన్న పేరు సీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మావా, మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే? నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? ఎవరు వచ్చారు? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ కాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్యలో కగిలించుకోవచ్చా?
అన్నయ్య నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్ అలాగే చెల్లెమ్మ ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. బాబా కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టామదే. చెలసవు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? మా అన్నయ్య మొద్దపై మాటలతో పోరు కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కాళహస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడకు. చూడు, వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. జ్యోతి, బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా? ఇక్కడే కాదు మేడం మీద. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు, నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నా, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా, వచ్చేసావు. స్లీప్. ఇప్పుడు నువ్వు నా భార్య. ఎంత పొడిగాటిపోచ్చు, పట్టు కుచ్చులాగా ఉంది. ఏమి నిగనిగా, ఏమి నిగారింపు. తెలుసున్న వాళ్ళు తప్ప మీరు కుర్రవాళ్ళు కారని ఎవరూ చెప్పలేరు బాబు. నేను కుర్రాను కాక ముసలాను అనుకుంటున్నావా? పిచ్చి వేదవా? చూడు నా పళ్ళు చూడు, 32 పళ్ళును ముత్యాలు ఎలా నిగనగలాడిపోతున్నాయో. కొత్తగా కట్టించుకున్నారుగా, మెరవకేం చేస్తాయి బాబు. మా నాన్న గురించి ఆలోచిస్తూ ఏదో అనేశారు బాబు. అవగాహన పెట్టుకో. కాళ్ళు పడుతున్నావా, నిద్రపోతున్నావా వేదవా? ఆ భూషణం గారికి ఒళ్ళు పట్టి పట్టి చేతులు పడిపోయినాయా? ఇదిగో ఇక నుంచి నాకు రోజు 2 పూట్ల ఒళ్ళు పట్టాలి, తెలిసిందా? ఏమిటి పిల్ల అది? బాబు, మీరు ఇప్పుడు పాలు నీళ్లు తాకూడదు. అంటే నీళ్లు కూడా తాకుండా గొంతెండి చస్తే ఈ సీట్లో నువ్వు ఎక్కాలనా? అది కాదు బాబు, పూర్వ యజమాని లేవగానే సారాతో పుక్కిలించి ఊసేవారు. నవ్వడానికి సరసాలాడుకోవడానికి కాదు, వెళ్ళండి విశ్రాంతి తీసుకోవాలి. బాబు, మీ మీసలో తెల్ల వెంట్రుక ఉంది. ఏమి నవ్వు పగడాల కళ్ళు? పగడాలు పోట్లేవు బాబు, పిల్ల నవ్వింది కదండి. ఈ సాయంత్రం 6ంటికి నీ ఇంటికి దోపిడీకి వస్తున్నా. ఏట్లు సర్దార్ విజయ్. ఇది మంద కాదల్లి ఉందిరా. మందు కాదు మన ఇంట్లోకి ఎందుకు వచ్చి పడుతుందండి అయ్యా? మందేనటా? అంతేనండి. అయిపోయింది రా, అప్పుడే అయిపోలేదండి అయ్యా. సాయంత్రం 6ంటికి బాబు, మీ మొహం అంతా మసి అయిపోయిందండి. నా బతికే మసి అయిపోయిందిరా. అయ్యో బాబు, రాయలు గొప్ప చేసింది బాబు.